పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, శ్రావణ మాసం. ఈ మాసం అనగానే మహిళలందరం కూడా ఉత్సాహంగా అమ్మవారి పూజలు చేసుకొని ప్రతి వారం ప్రతి శుక్ర మంగళవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు వ్రతాలు నోచుకోవటం, ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవటం చేస్తుంటాం కదా. అసలు ఈ మాసం యొక్క విశిష్టత ఏంటమ్మా? అంటే శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఉంది కాబట్టి శ్రావణ మాసము. ఏ మాసానికి ఆ మాసమే విశిష్టత ఉందనే చెప్తారు. మాసాలలో కల్లా మార్గశిర మాసం అని రకరకాలుగా ఉన్నాయి. అన్ని మాసాలు మంచివి. అయితే ఈ శ్రావణ మాసం ఏమిటంటే లక్ష్మీ ప్రధానమైనటువంటిది అనేటటువంటిది ఒక శ్రేష్టమైనటువంటిది అని చెప్తారు. అంటే అష్టలక్ష్ములలో లక్ష్మి కాకుండా వరలక్ష్మి శ్రేష్టమైనటువంటిది అనేటటువంటి ఇది. ముఖ్యంగా ఇందాక నువ్వు చెప్పినట్టుగా మహిళలంతా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ వాళ్ళ భర్తలు చేయించడం, నగలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చక్కగా ప్రదర్శించుకుంటూ ఒకరినొకరు నీలోనూ లక్ష్మిని చూస్తున్నాను, నేను లక్ష్మిని, నీవు లక్ష్మివి అని పరస్పరము లక్ష్మీ స్వరూపులుగా భావించుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి సంపదను చక్కగా అందరికీ పంచుకుంటూ ఒకరికొకరిగా ఉంటూ అందరిలోనూ దైవాన్ని అమ్మవారిని చూసుకుంటూ ఉంటారనమాట. అందుకని ఈ శ్రవణ మాసంలోనే మంగళ గౌరి, మళ్ళీ అమ్మవారు పార్వతీదేవి, గౌరీదేవి, శుక్రవారం వేసరికి లక్ష్మి, ఈమె శక్తి స్వరూపిణి, ఆమె సంపద స్వరూపిణి. ఇద్దరు ఒకటి, ఇద్దరు రెండు కావాలి కదా. అందుకని మంగళ గౌరీ వ్రతాలు మంగళవారం నాడు, శ్రవణ మాసపు వరలక్ష్మి వ్రతాలు శ్రవణ మాసంలో చేసుకుంటూ, ముఖ్యంగా శ్రవణ మాసంలో స్త్రీల యొక్క గొప్పతనం ఇందులో తెలుస్తుంది మనకి. అందుకని అక్కడ ఆ కథా విధానంలో కూడా ఆమె పేరు చారుమతి, అంటే మంచి మనసు, అందమైన మనసు కలిగినది అని. ఆ అందమైన మనసు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది, అందరినీ తనవాళ్ళుగా భావిస్తుంది, అందరినీ పిలుస్తుంది, అందరం కలిసి చేసుకుందాం ఉంటుంది, సామూహికంగా అందరం కలిసి అనుభవిద్దాం రండి అంటుంది తప్ప తనకు తానుగా మాత్రమే చూడదు. అవునమ్మా, ఇది అక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అందమైన మనసు ఉన్న వాళ్ళు అన్నింటికీ అర్హులే. చాలామంది సువాసిని పూజ అనగానే అదేదో అనుకుంటారు సుమంగళి. ఆ సుమంగళత్వం గురించి చెప్పలేదు ఎక్కడా కూడా. అసలు ప్రతి స్త్రీ కూడా సుమంగళే, అమంగళకరమైనది స్త్రీలో ఏదీ లేదు. అందుకని మన దేవాలయంలో ప్రతి స్త్రీతో కూడా నేను వ్రతం చేయిస్తాను. అందరూ అర్హులే. అంతే. బ్రాహ్మణుడు సత్ప్రవర్తన చేత పాదములందు మహిమ కలిగిన వారు. బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదములందు మహిమ కలిగిన వారు, సత్ప్రవర్తన. రెండోది, గోవులు సంపద అక్కడ ఉంటుంది ఇంకా పృష్ఠభాగం వెనకమాల భాగంతో మహిమ కలిగినటువంటిది. గుర్రములు, గొర్రెలు ఇవన్నీ కూడా ముఖము చేత పూజింపబడతాయి. స్త్రీలు సర్వము సారవంతములే. వాళ్ళ త్యాగము, వాళ్ళ ప్రేమ చేత స్త్రీ సర్వము సారవంతమే అని చెప్పింది తప్ప స్త్రీ అమంగళమని కానీ ఇంకెక్కడ చెప్పబడల. అందుకని సువాసిని అంటే మంచి మనసు కలిగినది అని అర్థం. దీని అర్థం సరిగ్గా తెలియక రకరకాలుగా వాడుతున్నారు, అది తప్పమ్మ. ఏ స్త్రీ కూడా గొప్పదే. అందుకని ఆ స్త్రీల యొక్క గొప్పతనాన్ని ఆమె గనుక మంచి మనసు కలిగినదైతే అత్తమామల్ని సేవించుకుంటుంది, ఇంటికి వచ్చిన బంధువుల్ని సేవించుకుంటుంది, పండితుల్ని సత్కరిస్తుంది, ఏమ్మా పిల్లల్ని చక్కగా పాలిస్తుంది. ఇవన్నీ కూడా స్త్రీలో ఉండవలసినటువంటి సద్గుణాలు. అటువంటి సద్గుణవతి కాబట్టే ఆ తల్లి కలలోకి వచ్చి నేనే నీ ఇంటికి వస్తున్నా, ఆవిడ రమ్మని ఆవిడేం పిలవలా, ఎక్కడ సద్గుణాలు ఉంటాయో అక్కడ దైవం ఉంటుంది అని చెప్పడానికి. గుణములలో దేవుడు ఉంటాడు తప్ప దేవుడికి గుణాలు లేవు. కరెక్ట్ అమ్మా. ఇది నిరూపించేటటువంటి పండుగ ఇది. అందుకని గుణములు ఎవరింట్లో ఉంటాయో వాళ్ళ ఇంటికి తానుగా వెళ్ళి వాళ్ళని వరించి వాళ్ళకి సంపదనిస్తుంది. నీకు ఏ గుణములు లేకుండా ఆ టైంకి ఏదో కాస్త పటాటోపం కోసం 10 మంది మెచ్చుకోవడం కోసం చెప్పి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి నీ సంపదను ఏదో అందరికీ షో అప్ పుటప్ చేసుకోవడానికి చేస్తే ఏమీ ఆవిడేమి సంతోషపడదు, ఆవిడేం అనుగ్రహించదు. అవన్నీ మనకి, ఆవిడికి కాదు కదా. కాదు కదా. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఆమెగా వంచి వరుస్తుంది అనమాట. అది ఈ శ్రావణ మాసం అంతా సంపద. ఎందుకని పైగా ఇప్పుడు ఈ చాతుర్మాస దీక్షలో ఉంటారు కదా, ఇది ఈ స్వామీజీలంతా వెళ్ళిపోతారు దూర ప్రాంతాలకి. ఎందుకంటే గృహస్థు మీదే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ. ప్రతి ఒక్కడు కూడా గృహస్థు మీదే ఆధారపడి ఉన్నాయి. అవును. అందుకని గృహస్థు ఇప్పుడు అన్నీ కూడా కార్యకలాపాలు చేసుకోవలసినటువంటి మాసం ఇది. వర్షాకాలం, పంటలు విత్తనాలు చల్లుకోవాలి, వ్యవసాయానికి వెళ్ళాలి, అందరూ కూడా పనులకు వెళ్ళాలి. పైగా ఆషాఢం వెళ్ళగానే అల్లుళ్ళు వస్తారు శ్రావణ మాసంలో. ఈ హడావుడిలో ఉంటారు కాబట్టి వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయి గృహస్థుని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ క్రియాకలాపాలకి
విఘాతం కలిగించకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ సంపద కోసం అని చెప్పి, ముఖ్యంగా ఈ సంపదకి చిహ్నం ఎవరు? ఇప్పుడు పురుషుడు వెళ్తాడమ్మా, ఆయనకి ఏముంది, ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయన సంపద ఏముంది, ఆయన భార్యను చూస్తే తెలుస్తుంది. అవును. అందుకని అప్పుడు లక్ష్మీదేవిలాగా అలంకరించుకుని ఆయనకి ఎంత 2,000-1,500తో పెడితే బట్టలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? జాకెట్కి 25,000 ఖర్చు పెడుతున్నారు. అదా కాదు చేయొచ్చు, నవ్వుతుంది, చెప్తున్నా సరదాగా. పాప మురుసుకుంటున్నాడు, తన సంపదను ఆవిడికి తగిలించుకుని మురుసుకుంటున్నాడు. తన స్టేటస్ సింబల్ ఎవరు? ఆయన భార్య కదా. కరెక్ట్. కాబట్టి తల్లులు ఎవరు మగవాళ్ళని ఏమి అనకూడదు జయ. పాప అంతేనమ్మా, మరీ తిరగబడిపోతున్నారు పాపం, వాళ్ళ మీద భయపడుతున్నారు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే. అందుకని అలా పరస్పరం ఒకరినొకరు ఆరాధించుకోవడం, కుటుంబాన్ని చక్కగా చూసుకునేటటువంటి పండుగమ్మ. ఇందులో అంతకన్నా గొప్ప సందేశం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆ శాస్త్రం ఇవన్నీ కూడా అనవసరం. నువ్వు మంచిగా ఉండు, అందరిని ప్రేమగా చూడు, అందరిని ఆదరించు, లక్ష్మి తనంతట తానే వచ్చి నిన్ను వరిస్తుంది. ఇది దీని ఇచ్చే సందేశం. నాకు కూడా అసలు డబ్బులతో పనే ఉంది అనిపిస్తుంది. నాకు కర్ణాటక నుంచి మొన్న ఒక తమ్ముడు, వాళ్ళందరూ నేను అక్కడక్కడ వెళ్ళినప్పుడు మీటింగ్స్, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఆయన ఇంట్లో ఉన్న పిండి వంటలన్నీ వండి పట్టుకొస్తారు. మొన్న తిరుపతి వెళితే అక్కడ కృష్ణమూర్తి నాయుడు ఉంటాడు. అక్కయ్య నీకు చాలా ఇష్టం కదా, ఇటు తిరుపతిలో మా ఇడ్లీ పిండి, దోశ అన్నీ ఆయన ప్యాక్ చేస్తాడు. అటు ఒంగోలు వెళితే అక్కడి నుంచి నాకు ఇష్టమైన మిరపకాయలని అవన్నీ పంపిస్తుంటారు. ఇంకా ఇటు ఖమ్మం అటు వెళితే మనకి ఇష్టమైన అరిసెలని, గోంగూర పచ్చడి నిన్ననే పంపించింది ఒక. వీళ్ళందరూ ఎవరు? ఇంతమంది పుట్టిళ్ళు సంపాదించుకున్నారంటే దేని? ప్రేమ. నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు మంచిదైతే మనకి డబ్బులతోనే పని లేదు, ఊరు మంచిదవుతుంది. ఈ ఒక్క చిన్న సూక్ష్మం తెలుసుకుంటే అసలు ఈ తగవులు, ఈ గొడవలు ఏమీ ఉండవురా. ఇది తెలియక కొట్టు చేస్తున్నారు. నాది 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 కాదు, ఇది ఇదమ్మ నమ్మమ్మా అనుకుంటూ వెళ్ళండి, అన్నీ నీకే వస్తాయి. అది తల్లి, ఇదొక్కటే తల్లి నేను చెప్పేది. నువ్వు ప్రేమగా ఉండు, అందరిని ఆదరించమ్మా, ఆ తల్లి నిన్నొచ్చి వరిస్తుంది. తప్పకుండా అమ్మా. బ్యాంక్ బ్యాలెన్స్ అక్కర్లా, నాకేం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకేం పెద్ద ఆస్తులు లేవు. నాకున్న ఆస్తి ప్రేమ. ఎంతమందిని పంపిస్తుంటే నాకు డబ్బులతో పనే ఉంది. అంతే కదమ్మా. సూపర్ కదా. ఖచ్చితంగా అమ్మా, అది ప్రేమగా ఉందాం. నమస్తే అమ్మా. ఇదే వరలక్ష్మి వ్రతానికి ఈ శ్రావణ మాసం సందేశం అనుకో. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.